నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు. మిత్రులారా, ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు, 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజాపక్షమై, విద్యార్థుల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, ఒక ప్రతిపక్షమై, ఒక ప్రజాపక్షమై, ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఇన్ని హామీల మీద, ఇన్ని సమస్యల మీద ఈ 5 నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేసిందా? ఒక్క ప్రశ్న అయినా వేసిందా? కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ప్రజల పక్షమై, ప్రజా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, విద్యావంతుల సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద నిత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాం. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది. ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు మాత్రమే, మేధావులు మాత్రమే, మీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే. వీళ్ళు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని, ఒక మంచి ఆలోచనతోని ఓట్లు వేసి ఒక తీర్పునిస్తా ఉంటారు. ఆ తీర్పు ప్రతిసారి కూడా సమాజానికి, మన తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తా ఉన్నది.